తెలంగాణ ప్రజానికానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలానే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి వచ్చే యొక్క భక్తులకు మరి ఈరోజు ఘట్టమ్మ అమ్మవారి దర్శనం చేసుకొని మరి తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ వస్తున్నటువంటి భక్తులందరి కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ, ధర్మాదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ మరి వివిధ శాఖలతో మరి ప్రజల భక్తుల అవసర నిమిత్తం ఘట్టమ్మ దేవతామూర్తులను కలవకుండా పోయే బండి ఉండదు, పోయే భక్తుడు ఉండడు. మరి ఇక్కడ అడవి ప్రాంతమైనటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని సారవంతం చేసి ఎటెక్టం 5 నుండి 600 వెహికల్స్ ఆగే విధంగా ఇక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఘట్టమ్మ దేవాలయం మరి ఇక్కడ భక్తుల పార్కింగ్ అనేది కొన్ని ఏళ్ల నుండి ఇబ్బందికరంగా ఉండేది. మరి 3 వారాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లైఓవర్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మేము ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుండే ఇప్పుడు మీకు ఈ పార్కింగ్ స్థలాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ములుగు మేడారం వెళ్ళే ప్రతి భక్తుడు ఇక్కడ కొద్దిసేపు ఆగి మరి అమ్మ దర్శనం చేసుకొని ఘట్టమ్మ తల్లికి మేము మేడారం వెళ్తున్నాం, క్షేమంగా వెళ్ళి తిరిగి ప్రయాణము ఇంటికి చేరుకోవాలని ఇక్కడ అమ్మవారిని మొక్కడం జరుగుతుంది. మరి కొన్ని ఏళ్ల నుండి వస్తున్నటువంటి ఈ జాతర దినం ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వము భక్తుల కోసము కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 230 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, సీతక్క మినిస్టరు, అట్లనే కొండ సురేఖ మేడం దేవాదాయ శాఖ, మరి ఇన్ఛార్జ్ మినిస్టరు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇట్లా అందరూ కూడా దీని గురించి ఒక కుంభమేళ అంటే తెలంగాణ కుంభమేళ గాని ప్రసిద్ధి చెందినటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయం అమ్మవారు అంటే అడవి అంటే నేచర్. ఇక్కడ అమ్మవార్లు అంటే విగ్రహాల రూపంగా కాకుండా ఏదైతే ఒక 2 చెట్టు కొమ్మలు అమ్మవారు వచ్చేసి ఒక కుంకుమ భరణిలాగా ఇక్కడ మన భక్తులందరూ కూడా ఇక్కడ తల్లికి మొక్కుకుంటారు. ఇక్కడ పిల్లలకు కూడా సమ్మక్క సారలమ్మ పేర్లు కూడా పెట్టుకున్నటువంటి చరిత్ర. మరి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ దాదాపు 3 ఎకరాల పైచిలకు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులు విరిగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి యొక్క బ్లెస్సింగ్ తీసుకొని మీ కుటుంబ ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. జై తెలంగాణ. తల్లికి